జూలై 1న ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అంటూ చూస్తారు. మంచి ప్రయత్నం చేస్తున్నారు. సో జూన్ 1న ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్. ఆర్టీసీ యాజమాన్య నిర్ణయం 2017 అలవెన్స్లు ఫ్రింజ్ బెనిఫిట్స్ 80% పెంచి ఇచ్చేందుకు ఓకే. ఆర్టీసీ అధికారుల ఎంపై జేఏసీ నేతల హర్షం అంటూ చూస్తాం. సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించినటువంటి పలు సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వస్తున్నది. తక్కువ సమయంలోనే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రకటించినటువంటి 11% ఫిట్మెంట్ జూలై 1న ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిందంటూ చూస్తున్నాం. అదొక మంచి ప్రయత్నంగా కనబడతా ఉంది. సో గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైన యాజమాన్యం వారి సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2017 అలవెన్స్లతో పాటు ఫ్రింజ్ బెనిఫిట్స్ ను 80% పెంచి ఇచ్చేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. వీటితో పాటు బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయడానికి అధికారులు అంగీకరించారట. నిజంగా ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇదే సమయంలో వీరి సర్వీస్ సీనియారిటీని కొనసాగించేందుకు ఒప్పుకున్నారు. నెలాఖరులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే 100% ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక్కొక్క డిమాండ్ కూడా నెరవేరుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.